మధురవాణిక మనము తీయగా మాట్లాడితే దాని యొక్క మహత్వం ఎలాగుంటుంది అనేటువంటిది మనం చూద్దాము. మధురవాణి మనుషుకు సబ్సే సుందర్ ఔర్ అన్మోల్ ఆభూషణ్ హై. మనం వచ్చేసి ఈ విధంగా చక్కగా మాట్లాడడం అనేటువంటిది అందమైన తర్వాత వచ్చేసి ఆ అందమైనటువంటి ఆభరణం అని చెప్పొచ్చు, అమూల్యమైనటువంటి ఆభరణం అని చెప్పొచ్చు. మీఠీ బోలి బోల్నే సే నా కేవల్ సున్నే వాలేకు ఆనంద్ మిల్తా హై. మనము తీయగా మాట్లాడడం వల్ల మనకు వినేటువంటి వాళ్ళకి కూడా వచ్చేసి ఆనందం కలుగుతుంది. బల్కి ఖుద్కో భీ ఆత్మిక శాంతి మహసూస్ హోతీ హై. మనకు కూడా వచ్చేసి మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది. కట్టు వచన్ జహా బనే బనాయే రిష్తే మే దరార్ డాల్ దేతే హై. మనకు వచ్చేసి ఎప్పుడు వచ్చేసి కఠినమైనటువంటి మాటలు వచ్చేసి మన యొక్క ఉన్నటువంటి బంధం పైన బంధాలను అనేటువంటి తెంచివేస్తుంది. వాహి మీటే బోలే పరాయే కోబి ఆపన బనాలేతే హై. మనం వచ్చేసి మంచి మాటలు తర్వాత మధురమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల పరాయి వాళ్ళను కూడా వచ్చేసి మన పక్కకు లాగగలుగుతాము. हमारी वाणी में समाज में ప్రేమ ఔర్ భాయిచారా బడానేకి అద్భుత శక్తి హై. మనకు వచ్చేసి ఎప్పుడు వచ్చేసి మధురమైనటువంటి మాటలను మాట్లాడడం వల్ల వచ్చేసి మనం ఎప్పుడు సమాజంలో మాట్లాడడం వల్ల మనకు వచ్చేసి ప్రేమ మరియు సోదర భావం అనేటువంటిది ఎప్పుడు వచ్చేసి కలుగుతుంది మరియు అది వచ్చేసి అద్భుతమైన శక్తిగా మారుతుంది అనమాట. కాబట్టి మనము ఎల్లప్పుడూ వచ్చేసి మంచి మాటలని మాట్లాడాలి అనేటువంటిది దీని ద్వారా తెలుసుకున్నాము.